రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఏమి మనకు చెప్పిన హామీలు వచ్చిన ఒక 2 రోజుల్లో కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తానే అది లేదు. ఉచితంగా ఆడవాళ్ళకు ఏం చేస్తారు 2,500 రూపాయలు ఇంటింటికి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకు 2,500 ఇస్తున్నాడు, అవి లేవు. ఇంకొకటి ఏంది, నీళ్ళు వాటర్కి అయితే పూర్తిగా చాలా ఇబ్బంది. పల్లెటూరులో వాటర్ అసలు లేదు. ఇగో మేము తెల్లారు మోసుకోవాల్సి వస్తుంది, తెల్లారు బోర్ కాడ కావాలి కూకొని బిందెలు మంచిగా 2 బిందెలు 3 బిందెలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు పర్వాలేదు, ఒకవేళ కేసీఆర్ ఏదో వాడు ఎట్లానో కానీ తిన్నడా చేసినా కానీ మొత్తం పైన అయితే సాధ్యమైనంత వరకు నీళ్ళకి మాత్రం ఎండాకాలం వచ్చినంత వరకు మంచిగా కంప్లీట్ బాగా సప్లై చేస్తుండే. ఇంటి ట్యాంకర్లు రన్న పెట్టి సప్లై చేస్తున్నాయి కానీ ఇప్పుడు ట్యాంకర్లు లేవు, మంచి లేదు, చెట్టు లేవు. వాళ్ళు చదువుకొనికనే సంవత్సరం ఆ కాంగ్రెస్ వాళ్ళు చదువుకొనికనే సరిపోతుంది ఇప్పటికీ. ఇంకొకటి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. దీని గురించి నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు కాదు ఇంకా 5 సంవత్సరాల వరకు మళ్ళీ డిక్లేర్ చేసిండు ఉచిత బియ్యం కంట్రోల్ షాప్కి వెళ్ళి సప్లై చేస్తాడని చెప్పాడు. ఈయన వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ఉన్నప్పుడు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా బియ్యం అన్న ఆల్రెడీ ఇంటికి 5 కిలో 6 కిలో ఒక మనిషి అది కూడా లేదు, అది కూడా క్యాన్సిల్ చేసిండ్రు. ఇంకొకటి ఇంకా పల్లెటూరుల పరిస్థితి అయితేనేమో దయనీయంగా అయింది. ఏమి మనం ఇప్పుడు తిండికి కానీ ప్రస్తుతానికి కూరగాయల రేట్లు పూర్తిగా మంటలు మండిపోతున్నాయి. ఇంకొకటి ఇప్పుడు వచ్చేది మాత్రం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం కంపల్సరీ బీజేపీకి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను.